శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండను 8th చాప్టర్. ఇక్కడ మన్మధుడు అలాగే తన సహచరుడైన వసంతుడు ఆవిర్భావన వర్ణన అంతా కూడా ఇక్కడ చెప్పబడింది. సూత ఉవాచ ఇత్యాకార్య వచస్తస్య బ్రహ్మణో హి ప్రజాపతేః ప్రసన్న మానసో భూత్వా తం ప్రోవాచ స నారదః. ఆ సూతుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ప్రజాపతి అయిన బ్రహ్మ యొక్క మాటలు విని చాలా ఆనందంగా నారదుడు మళ్ళీ ఆ బ్రహ్మతో ఇలా మాట్లాడుతున్నాడు. అంటే ఏ వృత్తాంతం అయితే ఆయన నుంచి విన్నాడు. సంధ్య చేసిన దీర్ఘకాల తపస్సు, వరప్రభావం, మళ్ళీ ఆవిడ ఇంకో జన్మ ఎలా తీసుకుంది, మళ్ళీ వశిష్ఠుల వారిని వివాహం ఎలా చేసుకుంది, ఇవన్నీ విన్న తర్వాత నారద ఉవాచ బ్రహ్మన్ విధి మహాభాగ విష్ణు శిష్య మహామతే ధన్యస్తం శివభక్తో హి పరతత్వ ప్రదర్శక. నారదుడు ఆ బ్రహ్మతో ఇలా అంటున్నాడు. బ్రహ్మ విధాత, ఓ మహాభాగ, విష్ణు ఒక్క శిష్య. మహామతి అంటే నిజంగా మతి ఉంది కానీ స్థితి లేని స్థితిలో మనం ఉన్నప్పుడు తెలుసుకోదగ్గది విషయాన్ని మనం తెలుసుకోలేనప్పుడు, పైగా ఆ తెలిసిన విషయాన్ని మళ్ళీ అటువంటి తెలియజేసే విధానంగా ఇతరులకు కూడా, పైగా అర్హత పాత్రత ఉన్న వాళ్ళకి తెలియజేయటము, ఆ పరమాత్మ యొక్క పరతత్వాన్ని చక్కగా తెలుసుకున్నవాడు ఆ ప్రకాశంలో. అందుకే ఈ శివభక్తి కారణంగా తత్వరహస్యాన్ని తెలుసుకున్నవాడు, అందుకే ఆయన ధన్యుడు అన్న భావంలో చెప్తున్నాడు. శ్రావిత సుఖత దివ్య శివభక్తి వివర్ధిని అరుంధత్యాస్తత తస్యాహ స్వరూపాయాహ పరే భవే. ఓ ధర్మజ్ఞ అంటే ధర్మం బాగా తెలిసినవారా, అరుంధతి యొక్క, అలాగే అరుంధతి ఆవిడ పూర్వజన్మైన సంధ్య యొక్క ఆ స్వరూప వర్ణాల గురించి, పైగా ఎలా జరిగింది, ఏ కారణాల చేత ఈ మారటం, ఇవన్నీ చెప్పారు. అందుకని ఉత్తమమైన ఆ దివ్య కథంతా కూడా నాకు వినిపించారు. దీనితో శివభక్తి అన్నది వృద్ధి చెందుతూ ఉంటుంది. తెలుసుకోదగిన విషయాన్ని తెలుసుకునే రకంగా, అంటే ఇప్పుడు ఆ ప్రదేశం శుభ్రంగా ఉండటం, నేను శుభ్రంగా ఉండడం, చక్కగా స్థిరంగా ఇంద్రియాల యొక్క నిగ్రహంలో ఉండి చేస్తే ఆ క్రతు యొక్క ప్రతిఫలం మనకి ఎలా అయితే పూర్ణంగా లభిస్తుంది అంటారు. అలాగే ఆ వినదగిన విషయాన్ని ఇటువంటి ప్రజ్ఞుల దగ్గర మనం వినగలిగే భాగ్యం లభించటము, ఆ భక్తి అన్నది మనని ఇంకా ఇంకా దానిలో ఉన్నత స్థితికి తీసుకెళ్ళాగా వృద్ధి చేస్తూ ఉంటుంది, ఇట్లాంటివి వినటం ద్వారా. ఇదానిం బ్రూహి ధర్మజ్ఞ పవిత్రం చరితం పరం శివస్య పరపాపజ్ఞం మంగళ ప్రథముత్తమం. ఈ పరమాత్మ యొక్క దివ్యమైన పావనమైన చరిత్ర సంపూర్ణమైన పాపాన్ని కూడా నశించేస్తుంది. అంటే ఆ చరిత్ర విన్నంత మాత్రాన పాపాలు ఎందుకు తొలగిపోతాయంటే, శ్రవణ పారాయణం అని మనం ఎలా అయితే విన్నాము, అంటే వినదగిన విషయాన్ని వింటూ 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 ఉన్నా కూడా మనలో మార్పులు వస్తాయి. జ్ఞానేంద్రియాలు అన్నవి ఎటువంటివి అంటే, జ్ఞానం తొలగిపోవటానికి, అజ్ఞానానికి నేను లోబడటానికి, అలాగే జ్ఞానాన్ని వదిలించుకుని మళ్ళీ దుర్గుణాలతో ఉండటానికి, రెండిటికి ఇవే కారణము. ఈ ఇంద్రియాలే నన్ను జ్ఞానం వైపుగా సరిగ్గా ఉండేలాగా చేస్తాయి, ఆ జ్ఞానం నుంచి దూరం అయ్యేలాగా కూడా చేస్తాయి. చంచలత్వం ఉన్నప్పుడు, వాటికి నేను లోబడినప్పుడు, వినకూడనివి వింటూ వింటూ, చూడకూడనివి చూస్తూ చూస్తూ, మళ్ళీ మాయామోహంతో ఉన్న ఈ ప్రపంచంలో నేను ఎప్పుడైతే కొట్టుమిట్టాడుతూనే ఉంటానో, భోగప్రాయంగా ఉంటూ ఉంటానో, అవి మళ్ళీ నన్ను ఈ భవబంధనాల్లో ఇంకా ఇంకా బంధనాల ప్రాయంగా చేసేస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ చరిత్ర లాంటివి ఇటువంటి మంగళప్రదమైనవి వింటూ ఉంటే ఏమవుతుంది అంటే, పాపాలు నశించిపోతాయి. అందుకే శ్రవణ పారాయణం కూడా అంటారు. త్రికరణ శుద్ధిగా దాని మీద మనస్సు పెట్టి ఎప్పుడైతే వింటున్నావో, వినే కొద్దీ కూడా ఈ దుర్గుణాలు పోయిన కారణంగా మంగళప్రదమైనవి కాబట్టి అవి వింటూ వింటూ ఉన్నా కూడా మన పాపాలన్నవి ఎటువంటివి చేసి ఉన్నా సరే అవన్నీ తొలగిపోతూ ఉంటాయి. గృహీతదారో కామే చ హృష్టే తేషు గతేషు చ సంధ్యాయాం కిం తపస్తప్తుం గతాయామా భవత్తదః. ఈ మన్మధుడు కూడా ఏదైతే ఆయనకి మళ్ళీ శాపం వచ్చినా సరే శాపాన్ని మర్చిపోయాడు. ఆ దక్షుడు ఎప్పుడైతే కూతుర్ని ఇచ్చాడో ఆ రతిదేవత ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే అంత అందంగా ఉంది ఆవిడ. ఆవిడ లభించింది కాబట్టి ఆయన చాలా ఆనందంగా ఉన్నాడు. అయితే ఇక్కడ బ్రహ్మ మళ్ళీ అక్కడ మానస పుత్రులు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ధామానికి వెళ్ళిపోతే, సంధ్య ఏం చేసింది, ఇప్పుడు పరమాత్మ వాళ్ళందరికీ ఏం చేశాడంటే, ధర్ముడు ప్రార్థన మేరకు అక్కడికి వచ్చాడు. వచ్చి వాళ్ళందరినీ కూడా పాపాల నుంచి విముక్తి చేసి వెళ్ళిపోయాడు. సంధ్యకు కూడా పాపం లేదని వెళ్ళిపోయాడు, నీకు అసలు అంటదు అన్నాడు.
కానీ మనస్సాక్షి అన్నది ఒకటి ఉంటుంది కదా. సంధ్య అప్పటికీ కూడా వెళ్ళింది, అంత దీర్ఘకాలం తపస్సు చేసింది, వరాల రూపంలో పొందింది, మళ్ళీ మరు జన్మలో కూడా వివాహం, ఇవన్నీ వృత్తాంతాలు అయిపోయింది. అప్పుడు దాని తర్వాత ఏమైంది అన్నాడు నారదుడు. సూత ఉవాచ ఇతి శ్రుత్వా వచస్తస్య ఋషేర్వే భావితాత్మనః సుప్రసన్నతరో భూత్వా బ్రహ్మ వచనమబ్రవీత్. సూతుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు ఈ ప్రకారంగా. ఆత్మతత్వజ్ఞ అంటే ఆత్మరూపంలో ఉన్న పరమాత్మ ఒక యథార్థ తత్వాన్ని తెలిసిన ఆ దేవర్షి అన్న నారదుడు కూడా అది తెలుసుకోవాలనే తపనతో అటువంటి వృత్తాంతాలు వినాలని ఏవైతే అడుగుతున్నాడో దానికి బ్రహ్మ చాలా ఆనందించాడు. అప్పుడు మళ్ళీ ఆ బ్రహ్మ నారదుడితో ఇలా చెప్తున్నాడు. బ్రహ్మో ఉవాచ శృణు నారద విప్రేంద్ర తదేవ చరితం శుభం శివలీలాన్వితం భక్త్యా ధన్యస్వం శివసేవకః. బ్రహ్మ నారదుడితో ఇలా చెప్తున్నారు. ఓ నారద, పైగా విప్రేంద్ర, శివలీలలు పరిపూర్ణంగా ఇప్పుడు దాకా ఏవైతే ఉన్నాయో అంటే ఆ పరిపూర్ణమైన శివలీల అన్నది ప్రతి దాంట్లోనూ చేస్తూనే ఉంటాడు, ప్రతి క్షణం చేస్తూనే ఉంటాడు. అది చాలా కళ్యాణకారమైనవి. ఆ పరమాత్మ యొక్క చరిత్ర చెప్తాను విను, నువ్వు నిజంగా ధన్యుడివి. ఎందుకంటే ఆ శివుడి మీద భక్తి ఉన్న కారణంగా పరమాత్మకి సంబంధించిన వినాలని, పైగా అటువి తెలుసుకోవాలన్న కోరిక కలుగుతుంది. అందుకే నువ్వు పరమ భక్తుడివి అన్నాడు. అహం విమోహితస్తాత యదేవాంతర్హితః పురా అచింత్యం సదాహం తచ్చంబు వాక్య విశార్దితః. ఓ నారద, ఏదైతే అక్కడ శివమాయ మోహానికి లోబడి ఆ మన్మధుడు వేసిన బాణాల కారణంగా ఇంతలాగా ఇంద్రియాలకు నిగ్రహాన్ని కోల్పోయి ఆ సంధ్య మీద అధిక దృష్టితో బ్రహ్మ చూడటం, అక్కడ ఉన్న వాళ్ళు చూడటం, మళ్ళీ ధర్ముడు పరమాత్మను ప్రార్థించగా మళ్ళీ పరమాత్మ వచ్చి మళ్ళీ నవ్వుతూ వేదాలు ముఖతః కలిగి ఉన్నవాడివి నువ్వు ఇటువంటి స్థితిలో ఉండి కూడా ఇటువంటి వాటికి లోబడ్డావా అంటూ కాస్త పరిహాసంగా అంటాడు. అందుకుని ఆ మాయకి లోబడి ఉన్న కారణంగా అటువంటి విన్నప్పుడు ఇంకా కోపం వచ్చింది. కానీ ఇంద్రియాలు అయితే నిగ్రహం చేసేసుకున్నాడు, చేసేది తెలుస్తుంది అట్లా చెయ్యకూడదు అని. అయితే ఇక్కడ ఆ మాటలన్నీ అంతర్ధానం అయిపోయాడు పరమేశ్వరుడు. కానీ ఆ శివుడు చెప్పిన మాటలు అవి ఇంకా విషంలాగా, ఇంకా దుఃఖానికి లోనయ్యేలాగా మనస్సంతా కూడా వాటి గురించే చింతన చేస్తుంది. అంటే ఇక్కడ బ్రహ్మ పరిస్థితి గురించి కాదు చెప్పేది, లీల అన్నది ఎందుకు అంటే ఒకటి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, ఒకటి ఏదైనా జరిగినప్పుడు కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే ఆ సమయం గడిచిపోతుంది కానీ దాని ప్రభావం ఇంకా నీ మనస్సు మీద ఉంటుంది. పైగా అటువంటి ఆలోచనలు మళ్ళీ 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 అవే తలుచుకుంటూ ఉంటావు. అందుకుని ఇక్కడ ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఇంకా విషంలాగా దుఃఖానికి గురి చేసేలాగా మనస్సు మళ్ళీ వాటి గురించి చింతిస్తూ ఉన్నది బ్రహ్మకి. చింతయిత్వా చిరం చిత్తే శివమాయా విమోహితః శివే చేర్ష్యామకర్షాహి తచ్చునుష్వ వదామితే. పైగా పనికొచ్చే విషయాలు గుర్తుండవు, పనికిరాని మాత్రం తలుచుకుని తలుచుకుని ఏడ్చేలాగా మనం కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. ఈ వికారాల కారణం, ఇక్కడ బ్రహ్మకి వికారం ఉన్నది కాదు. ఈ కథ రూపంలో ఈ రూపంలో చెప్పేది ఏంటి అంటే ఆ మనస్సు అన్నది నువ్వు చాలా జాగ్రత్తగా పెట్టుకోలేదు, పనికిరాని చెత్తంతా తీసుకొచ్చి అక్కడే అది కూర్చోబెట్టున్నట్టుగా చేస్తూ ఉంటుంది. అందుకే అనుక్షణం ఆ చింతనన్నది పరమాత్మ యందే ఉండి వికారాల రహితంగా నేను ఉండే ప్రయత్నమే నేను చెయ్యగలను. ఈ కారణంగా అది శుద్ధిది చెందుతూ ఉంటుంది. శివమాయకి మోహానికి గురై, ఇక్కడ మళ్ళీ శోకానికి గురయ్యావు అంటే మళ్ళీ మోహానికి గురయ్యావు కాబట్టి ఈ శోకం నీకు వస్తుంది. అందుకని ఆ మాయతో మోహింపబడి ఉన్న కారణంగా మనస్సంతా కూడా చాలాసేపు అట్లాంటి విచారాలతో ఉన్నది. పైగా నాకు ఈర్ష్య వచ్చేస్తుంది. అంటే నేను ఇట్లాంటి పరిస్థితికి లోబైనందుకు నన్ను నవ్వి ఇట్లా అన్నావు కదా, ఇదే పరిస్థితి నీకొస్తే నువ్వు కూడా అలాగే లోబడితే అప్పుడు తెలుస్తుంది నీకు. అంటే ఆ క్షణంలో నేను కావాలని ఏం చెయ్యలేదు, కాకపోతే ఆ సందర్భంలో అలా వచ్చింది, దాని ప్రభావం నా మీద చూపించి నేను అలాగా అవ్వవలసి వచ్చింది. అంటే ఎప్పుడూ కూడా చేసిన దాన్ని కాకుండా ఆ పక్కన ఉన్న పరిస్థితులనే మనం కారణంగా చూపిస్తూ ఉంటాం, అంతేగాని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే దేశ కాల పరిస్థితులకి అనుగుణంగా అని చెప్పారు. పైగా అవి నీ మీద ప్రభావం చూపించకుండా ప్రదేశం కావచ్చు, ఆ మనుషులు కావచ్చు, ఆ సందర్భం కావచ్చు, ఎప్పుడైతే నీ చిత్తవృత్తులన్నీ కూడా నువ్వు నియంత్రణ చేసుకుని ఉంటావో చంచలత్వానికి లోబడవు. ఎన్ని విద్యను అభ్యసించి ఉన్నా, ఎన్ని సాధనలు చేసి ఉన్నా ఒక్క క్షణం చాలు వాటి నుంచి నువ్వు వైదొలగటానికి. ఆ మోహం అటువంటిది, ఆ భ్రమ అటువంటిది, ఆ కోరిక అటువంటిది. కోరికే పరమాత్మై నిత్యము నిరంతరము నిందాని అంతలాగా ఆస్వాదిస్తూ ఉంటేనే ఆ చింత అన్నది మళ్ళీ నాకు దాని నుంచి. పైగా ఇంతమంది మోహానికి లోపడిన ధర్ముడు కూడా అక్కడే ఉన్నాడు కదా, కానీ అతను ఎందుకు లోబడలేదు?
అంటే ధర్మం అని అంది చెప్పింది అందుకు. మనస్సులో ఈర్ష వచ్చిన కారణంగా ఆ మనసంతా అటువంటి ఆలోచనలో ఉన్నాయి. పైగా ఈ సందర్భానికి నేను లోబడ్డాను కాబట్టి నన్ను అనే అవకాశం నీకు లభించింది. ఇదే సందర్భం నీకొస్తే, ఇదే పరిస్థితి నీకొస్తే అప్పుడు నీకు తెలుస్తుంది అన్నట్టుగా ఆలోచన వచ్చింది. ఇక్కడ మళ్ళీ సృష్టికర్త రూపంలో ఉన్నది పరమాత్మే, పోషణకర్త రూపంలో ఉన్నది పరమాత్మే, లయకర్త రూపంలో ఉన్నది పరమాత్మే, అంతా ఉన్న పరమాత్మ, అంతర్యామిగా ఉన్న పరమాత్మ, మళ్ళీ పరమంగా ఉన్నది కూడా ఆ పరమాత్మే అని చెప్పారు. ఈర్ష ఎందుకు వస్తుంది? పరమాత్మ కథ ఉండే అవకాశం లేదు కదా. ఇక్కడ కథ రూపంలో లీలా అని చెప్పేది అందుకే. అంటే ఒక సందర్భం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, కొన్ని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఏమవుతుందంటే దాని ప్రభావం నీ మీద ఎప్పుడు ఉంటుంది? అందరికీ ఆ ప్రభావం చూపించింది. కానీ ఇక్కడ ధర్ముడికి చూపించలేదే. ధర్ముడికి ఎందుకు చూపించలేదు అంటే, ధర్మపరంగా నువ్వు ఉండగలిగినప్పుడు, నువ్వు అవే ఆచరిస్తూ అవే తలంపులతో ఉన్నప్పుడు, వికార రహితంగా నువ్వు ఎల్లవేళలా ఉంటున్న ఆ కారణంగా అది నీ మాయని మోహాన్ని ఛేదించేలాగా నిన్ను సిద్ధం చేస్తుంది సాధన. అందుకే సాధన సిద్ధి వైపు ఎందుకు తీసుకెడుతుంది అంటే, ఈ మోహాలతో కూడుకుని మాయా ప్రపంచం అంతా కూడా నీకు కనుమరుగు అవుతూ ఉంటుంది. అవి ఉంటాయి, వాటి సంపర్కంలోనే ఉంటావు, కానీ దాని ప్రభావం నీ మీద ఉండదు. లేకపోతే ఈర్ష, ద్వేష, అసూయ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అతహమాగమం తత్ర యత్ర దక్షాదయః స్థితాః సరితం మదనం దృష్ట్వా సమదోహం హి కించన. అయితే ఇలా అక్కడికైతే వెళ్ళాను, ఎక్కడైతే దక్షుడు ఉన్నాడో అక్కడ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఏదైతే విధి విధానంగా రతినిచ్చి మన్మధుడికి వివాహం చేసేసాడు దక్షుడు. రతి సహితంగా ఉన్న మన్మధుడిని కూడా చూసి అక్కడ మళ్ళీ మదమత్తుడిని అయిపోయాను. అంటే మళ్ళీ ఇక్కడ మన్మధుడిని చూసేసరికి, ఇక్కడ మన్మధుడు ఏమి చెయ్యలా, చూసేసరికి మళ్ళీ మదమత్తు వచ్చేసింది. అంటే ఎవరి వల్ల నేను లోబడ్డానో ఇదే ప్రభావం అక్కడ కూడా చూపించి వాళ్ళు కూడా దీనికే లోబడతారన్న తలంపులు వచ్చేసింది. ఎందుకంటే ఈర్ష్య వచ్చింది. పైగా ఆ మనస్సు అన్నది దాని మీదే ఉంది కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక క్రియకి నన్ను మళ్ళీ ఉసిగొలుపుతున్నట్టుగా అవుతుంది. దక్షమాభాష్య సుప్రీత్యా పరన్పుత్రాశ్చ నారద అవోచం వచనం సోహం శివమాయ విమోహిత. ఓ నారద, ఆ దక్షుడు ఇంకా అందరూ మానసపుత్రులు అందరూ ఉండగా వాళ్ళందరితో చాలా ప్రీతిపూర్వకంగా అన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఆ శివమోహ కారణంగా, ఆ మాయకి లోబడిన కారణంగా నేను మళ్ళీ అక్కడ ఇలా మాట్లాడటం మొదలుపెట్టాను. బ్రహ్మో ఉవాచ హే దక్ష హే మరీచ్యాద్యాః సూతాః శృణుతమద్వచః శ్రుత్వోపాయం విధేయం హి మమ కష్ట పనుత్తయే. బ్రహ్మ అక్కడ ఉన్న తన మానస పుత్రులందరితో కూడా, దక్ష, మారీచి, ఆది ఇట్లాంటి వాళ్ళందరూ పుత్రులతో కూడా ఇక్కడ నా చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇది విని నాకు వచ్చిన కష్టాన్ని, నాకున్న ఈ బాధను మీరు తొలగించేలాగా ఒక ఉపాయాన్ని కూడా చెప్పండి అని చెప్పాడు. కాంతాభిలాష మాత్రం మే దృష్ట్వా శంభురాగ్రహజ్ఞాత్ మాం చాయుష్మాన్ మహాయోగి ధిక్కారం కృతవాన్ బహు. ఒక స్త్రీ పట్ల ఒక్క క్షణంలో నాకు ఆ కలిగిన కోరిక కారణంగా ఆ మహాయోగి అయిన పరమేశ్వరుడు నన్ను నిందించాడు. అంటే ఇక్కడ నా తప్పే ఉంది? మన్మధుడు బాణం వేశాడు, దాని కారణంగా ఏమైందంటే మోహానికి నేను లోబడ్డాను. కానీ ఆ మహాయోగేంద్రుడైన పరమేశ్వరుడు నన్ను నిందించాడు. నా మీద ఇలా నిందించడమే కాకుండా ఇట్లా మళ్ళీ నన్ను తక్కువ చేసి నాకు బాధ కలిగేలాగా కూడా కొన్ని మాటలు మాట్లాడాడు. తేన దుఃఖాభితప్తోహం లమేహం శర్మణ క్వచిత యథా గృహ్ణాతు కాంతాం సయత్న కార్య ఏవహి. అదే కారణంగా నేను ఆ దుఃఖంలో మునిగిపోయి ఉన్నాను. ఆ మాటలే నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉన్నాయి. నాకు మనసు ప్రశాంతగా లేదు, నా ప్రశాంతత అన్నది నేను కోల్పోయాను. అలాగే నేను ఎలా అయితే ఒక స్త్రీ పట్ల వ్యామోహానికి ఒక క్షణంలో గురైన కారణంగా ఈ నిందలు నాకు లభించాయో ఆయన ద్వారా, అంత యోగీశ్వరుడైనప్పుడు కూడా ఆయన కూడా ఎప్పుడైతే ఒక స్త్రీని గ్రహిస్తాడో ఆయన కూడా అప్పుడు ఇట్లాంటి అనుభవంలోకి తెచ్చుకుంటాడు అని. యథా గృహ్ణాతు కాంతాంస సుఖి శ్యాం దుఃఖవర్జిత దుర్లభ సతో కామో మీ పరం మన్యే విచారత. ఆయన ఎప్పుడైతే ఆ స్త్రీని స్వీకరిస్తాడో అప్పుడు నా దుఃఖం తొలగిపోతుంది. ఆ విచారం నాకు అప్పుడు దాకా ఉంటూనే ఉంటుంది. అందుకే మళ్ళీ ఈ కార్యం చాలా కఠినమైంది. అంటే ఆయన స్త్రీని స్వీకరించటం అంటే అది మరి జరగని పని, కానీ అలా జరగదు.
ఇది చాలా కష్టంతో కూడుకుని ఉన్నది. కానీ ఇది జరగాలంటే ఆ స్త్రీ ఎవరు? పైగా ఇది ఎట్లా చేస్తారు? ఎవరు చేస్తారు? కాంతాభిలాషమాత్రం మే దృష్ట్వా శంభుర్గర్హయత్ మునీనాం పురతః కస్మాత్ సా కాంతాం సంగగ్రహిష్యతి. ఈ మునియో అందరూ ఎవరైతే ఇక్కడ నా మానసపుత్రులు వీళ్ళందరూ ఉండగా అందరి సమక్షంలో కూడా ఆయన నన్నిలా అన్నాడు. అయితే ఆయనకు కూడా అలాగే ఒక స్త్రీ పట్ల అట్లాంటి కోరిక అభిలాష కలిగి ఉన్నప్పుడు అప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అది నాకు చూడాలని ఉన్నది. అంటే ఇంద్రియాల యొక్క చంచలత్వం అందరికీ వస్తుంది. ఒక్క క్షణంలో అటు ఇటు అయ్యే అవకాశం కూడా ఉన్నది. ఆయనకు ఇప్పటిదాకా జరగలేదు కాబట్టి నేనేదో చేసింది చాలా తప్పన్నట్టుగా నువ్వు ఇలా ఎలా చేస్తావు నన్ను అన్నాడు. ఇప్పుడు అందరి సమక్షంలో నేను అలా లోబడినందుకు నన్ను ఇంతలా అందరి ముందు అన్నాడు. ఆయన కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆయనకి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక బాధ వచ్చింది, ఒక సందర్భం వచ్చింది. ఇక్కడ లీలగా ఈ కథ రూపంలో చెప్పానేంటి అంటే, నాకైతే అయింది గానీ నీకు కూడా అలా జరిగితే నీకు కూడా బాగా అవుతది అన్నట్టుగానే ఆలోచిస్తాను తప్పితే అజ్ఞాన వశమున మాయ, మోహం అని చెప్పింది అది ఇక్కడ బ్రహ్మ మాయకి, మోహానికి లోబడినట్టు కాదు. గుణాతీత అయిన పరమాత్మ లీలగా చేస్తున్నదే ఇది. అంటే ఒక కార్యం జరిగినా సరే, ఒక సందర్భం అయినా సరే, ఆ సమయంలో మనం ఎలా ఉంటే మళ్ళీ దాని ప్రభావం మన మీద ఎలా ఉంటుంది? దాన్ని అధిగమించాలంటే మళ్ళీ నువ్వెలా ఉండాలి? తప్పు చేయటం తప్పు గానీ, తప్పుని సరిచేసుకోకుండా ఉండి, మళ్ళీ ఆ తప్పు నేనే కాదు నువ్వు కూడా చేస్తే అప్పుడు తెలుస్తుంది అన్నట్టుగా అవతలోళ్ళని కూడా అటువైపుగా లాగటం అన్నది ఇంకా మూర్ఖత్వానికి చిహ్నము. అజ్ఞానము, మాయా మోహాలకి లోబడితే చాలు. ఏమవుతుంది? ఎన్ని అభ్యసించి ఉన్నప్పటికీ కూడా ఆ ఒక్క క్షణం నుంచి నిన్ను మళ్ళీ చాలా దిగజార్చే స్థితికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. కావానారీతిలోకే అస్మిన్యా భవేత్ తన్మనః స్థిత యోగ మార్గమవజ్ఞాజ్ఞ తస్య మోహం కరిష్యతి. ఈ ముల్లోకంలో కూడా అటువంటి స్త్రీ ఎవరంటే ఆయన్నే మోహానికి గురి చేసేలాగా ఎప్పుడు యోగంలో ఉండేవాడు, ఎప్పుడు ధ్యానంలో ఉండేవాడు, ఇంద్రియాలను జయించినవాడు. అటువంటి ఆయన్నే మోహానికి గురి చేసే స్త్రీ ఎవరు ఉంటారు అని ఆ మనసులో విచారణలో పడిపోయారు. అంటే ఈ కార్యాన్ని చేయాలంటే అటువంటి స్త్రీమూర్తి ఉంటే గాని మళ్ళీ అంత మోహానికి లోబడ్డు. ఆయన్నే అంత మోహానికి లోబడేలాగా చేసే స్త్రీ మూర్తి ముల్లోకాల్లో ఎవరుంటుంది? యోగ మార్గం నుంచి ఆయన్ని సడలించేలాగా మోహం కారణంగా ఆయన్ని మళ్ళీ ఆ లోబడేలాగా చెయ్యగలిగినంత స్త్రీ కావాలి. మన్మతోపి సమర్థోను భవిష్యత్ యస్య మోహనే నితాంత యోగి రమానాం నామాపి సహతేన సహా. కామదేవుడు కూడా అంటే ఇక్కడ ఆయన్ని మోహింప చేయటానికి సమర్థుడు కాదు. ఎందుకు? ఏదైతే ఆ మన్మధుడిని పుట్టించినప్పుడే చెప్పాడు. ఏమని? నీ ప్రభావం ముల్లోకాల్లో సర్వవ్యాపిగా ఉంటావు, అందరి మీద ఉంటుంది కానీ ఆ విష్ణు మీద కానీ ఆ పరమేశ్వరుడి మీద కానీ అది ఉండదు అని చెప్పాడు. అంటే ఇక్కడ మళ్ళీ హరిహరులు ఒక్కటే. గుణాతీత సర్వాతీత అన్నట్టుగా అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు పరమాత్మ. మాయాతీత గుణ పరమాత్మ. మళ్ళీ మాయకి లోబడినట్టుగా కొన్ని కొన్ని అవతారాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని చేస్తున్నట్టుగా మళ్ళీ లీల చేస్తాడు. అంతేగాని ఆయన నేను సమానం, ఆయన అలాగే చేశాడు నేను అంతే అని అనుకోవటం మళ్ళీ మన అజ్ఞానం అవుతుంది. ఆ పరమాత్మ తత్వం యథార్థంగా అర్థమైతే అది లీల అన్న అర్థం మనకి చాలా చక్కగా అవుతుంది. పరిగ్రహం వినా చైవ హరేనా కథయాధీన మధ్యమా చ భవే సృష్టిస్తద్వాచ నాణ్యవారిత. ఈ ప్రసంగం ద్వారా అంటే ఒక స్త్రీ ఎలా ఉండాలి అంటే ఆయనంతలాగా అంత మోహానికి గురి చేసేలాగా ఉండాలి. ఇక్కడ గ్రహించటం అన్నది ఆయన ఎలా గ్రహించాలి అంటే ఇంకా ఆవిడ మోహానికి లోబడిపోయే స్థితిలో ఉండాలి ఈ స్త్రీ ద్వారా. ఎందుకంటే ఇప్పుడు మన్మధుడు కూడా ఎలా చేశాడు? వాళ్ళ మీద బాణప్రయోగం ఎప్పుడు జరిగింది? అక్కడ మళ్ళీ సంధ్య అన్న స్త్రీమూర్తి అక్కడ ఉంది కాబట్టి ఆవిడ్ని పెట్టుకుని. అంటే ఇక్కడ చెప్పేది ఏంటి అంటే స్త్రీది తక్కువ అని కాదు, పురుషుడిది ఎక్కువ అని కాదు. చంచలత్వం అన్నది స్త్రీ యొక్క స్వరూపాన్ని చూసేసరికి దానికి తగ్గట్టుగా చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావం ఎలా అయితే జ్ఞానేంద్రియాలు చూడటానికి రూపం బాగుంది, దాని తగ్గట్టుగా సువాసన వస్తుంది, దాని తగ్గట్టుగా శబ్దాలు వినసొంపుగా ఉన్నాయి, హాయిగా స్పర్శించేలాగా గాలి కూడా వీస్తుంది, పైగా రుచికరంగా ఏదైనా పదార్థం కూడా నోట్లో ఉందండి. ఇవన్నీ మళ్ళీ ఒకదానికొకటి తోడైనట్టుగా చంచలత్వానికి నేను దగ్గరగా చేస్తూ ఉంటాయి.
అయితే ఇప్పుడు మన్మధుడికి సమర్థత లేదు, కానీ మన్మధుడికి ఆ సమర్థత మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఇంత మోహానికి పరమాత్మనే గురి చేసి అంత స్త్రీమూర్తి లభించినప్పుడు ఆవిడని అడ్డం పెట్టుకుని ఎప్పుడైతే ఈ ప్రయోగిస్తాడో అప్పుడు దాని ప్రభావం చూపించగలదు, అప్పుడు ఆయన గ్రహిస్తాడు, లేకపోతే అది జరగడం అసాధ్యం. అందుకని ఇప్పుడు ఒక స్త్రీమూర్తి కావాలి. ఇప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు ఇక్కడ స్త్రీమూర్తిని మళ్ళీ గ్రహించడం అన్నది ఏంటి అంటే, ఇప్పుడు ఏదన్నా ఒకటి సృష్టింపబడినప్పుడు ఆ సృష్టింపబడింది మళ్ళీ ఏమవుతుంది? పోషింపబడుతుంది. పోషింపబడిన తర్వాత కాలానుగుణంగా మళ్ళీ లయమైపోతుంది, మళ్ళీ పునః సృష్టి అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆ కార్యం అన్నది యథాతథంగా జరగాలి కాబట్టి ఆయన మళ్ళీ ఇలా ఒక వివాహం చేసుకోవాలి. ఆ వివాహం చేసుకుంటేనే ఇక్కడ మళ్ళీ అయితే స్త్రీమూర్తికి వియోగంగా ఉన్నాడంటే మళ్ళీ లీలగా చెప్పేది ఏంటి అంటే పరమాత్మ ఎప్పుడూ కూడా శివశక్తి యుక్తంగానే ఉన్నాడు. ఎలా అయితే ఒక నామానికి ఒక రూపానికి పరిమితి కాదు పరమాత్మ, అవతారానికి కూడా పరిమితి కాదు పరమాత్మ, కానీ ఆ సందర్భంలో వచ్చాడు, ఆ కార్యాన్ని చేశాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎప్పుడూ యుక్తంగా ఉండటము, ఇలా ఉండటం కానీ ఆ ప్రాకృతి పురుష యొక్క సంయోగంలోనే సృష్టిలో ఉన్నవన్నీ కూడా అవ్యక్తంగా ఉన్న పరమాత్మ నుంచి వ్యక్తమవుతున్నాయి, గుణమయంగా అవుతున్నాయి. ఇవన్నీ మళ్ళీ భగవద్గీతలో చెప్పినట్టు ఆ పరమాత్మ యొక్క తత్వ రహస్యం. ఆ గుణమయంగా ఉన్నవన్నీ కూడా మళ్ళీ గుణాతీత అయిన పరమాత్మని ఆశ్రయించటం ద్వారా కర్మలు చేస్తూ కూడా కర్మబంధనాల్లో చిక్కుకోకుండా ఉంటారు. ఇది జరగాలి కాబట్టి ఈ కార్యం అన్నది ఇంకా ఇంకా ఎప్పుడు కొనసాగుతుంటే అవ్యక్తం నుంచి వ్యక్తం అవుతూనే ఉండాలి, వ్యక్తమైనవన్నీ కూడా మళ్ళీ కాలానుగుణంగా మళ్ళీ లయం అవుతూనే ఉండాలి. ఈ కార్యం జరగాలి అంటే ఆయన ఒక స్త్రీని గ్రహించాలి. ఆ గ్రహించాల్సిన కారణంగా ఈ సందర్భంలో ఇలా వచ్చినట్టుగా ఇవన్నీ కూడా మళ్ళీ లీలగా జరుగుతున్నవి. గ్రహించాలన్నది ఒక కార్యం జరగాలి అంటే మళ్ళీ ఎవరో పూనుకుని ఎవరో చేపిస్తే కానీ పరమాత్మ చెయ్యడా అంటే అది మళ్ళీ అలా కాదు. ఆయన సంకల్పంతోనే సర్వం జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఇది కూడా ఆయన సంకల్పంతోనే ఆయన ఎలా అయితే ఒక అవతారాన్ని ధరించాడు అక్కడ మళ్ళీ శక్తి కూడా ఇంకో అవతారంలో ధరించి మళ్ళీ ఆయన్నే చేరుకుంటూ ఉంటుంది లీలగా. ఈ అవతారాలు ఉద్భవించక ముందు కలిసే ఉన్నారు, ఉద్భవించాక కూడా ఇక్కడ మళ్ళీ ఎలా అయితే ఈ రూపంలో ఆ రూపంలో ఉండి కొన్ని చేస్తున్నట్టుగా దీనికి అతీతంగా కూడా ఉంటూనే ఉన్నాడు, పరిపూర్ణంగానే ఉన్నాడు. ఒకటి లోటు లేదు, ఇంకోటి చేర్చవలసిన అవసరం లేదు పరమాత్మలో. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితను సతీకాండలో 8 చాప్టర్లో 19 శ్లోక సంపూర్ణం.